ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలి అని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితులు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. క్రైస్తవులు, విశ్వాసులైన వారిని సైతం నిరీక్షణను కోల్పోయేటట్లు చేస్తున్నాయి. ఆరోగ్యాన్ని చిదిమేస్తున్నాయి. ఆర్థికమైన పరిస్థితుల ద్వారా ఎంతో అంధకారంలోనికి నెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరిస్థితులన్నీ కూడా చేయి దాటిపోయినాయా అన్నట్లుగా అనిపిస్తున్నాయి. పరిస్థితుల్లో చూస్తూ ఉండగానే ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దేవుని పిల్లలంగా, విశ్వాసులుగా దేవుని సన్నిధిలో ఎంతగా అంగలార్చినను ఎన్నోసార్లు మన జీవితాల్లో పరిస్థితులు మారినట్లుగానే చూస్తూ ఉంటున్నాం. దేవుడు చేయి విడిచిపెట్టాడేమో అని అనిపిస్తున్నట్లుగా ఉంటూ ఉంది. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాయను అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేవుడు పరిస్థితులను ఆధారం చేసుకుని ఆయన పిల్లల జీవితాలలో కార్యాలను చేసే దేవుడు కాదు. కానీ మన దేవుడు పరిస్థితులకు అతీతుడుగా ఉండి ఆయన పిల్లలమైన మన యొక్క జీవితాల్లో కార్యాలను జరిగించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. భక్తుడైన దావీదు జీవితంలో కూడా దేవుని చేత అభిషేకించబడిన తర్వాత కూడా ఎన్నో కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో, బాధలలో వెళ్ళినట్లుగా చూస్తున్నాం. రాజు అయిన తర్వాత కూడా తన జీవితంలో బాధలు, శ్రమల చేత కృంగిపోయినట్లుగా, సొక్కిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజైన దావీదు అంటాడు కదా, కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నన్నెంతవరకు మర్చిపోతావయ్యా, ఎంతకాలం నాకు విముఖుడుగా ఉంటావు ప్రభువా, నా చేయి ఎంతకాలం విడిచిపెడతావు ప్రభువా అనే మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బాధల చేత, ఇబ్బందుల చేత మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అనే అనుకోవటం సర్వసాధారణమే. ఎందుకంటే మనం మానవులం. కానీ యేసయ్య చెప్తున్నాడు, నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాయను అనే మాటను చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 17వ వచనంలో కూడా భక్తుడైన దావీదు ఒక మాటను చెప్తూ ఉంటాడు. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహుల నోటి నుండి విడిపింపుము. దావీదు చెప్తాడు కదా, ప్రభువా ఇంకా ఎంతకాలం చూస్తూ ఉంటావయ్యా, నా పరిస్థితి చూస్తూ ఉన్నా. ఒకప్పుడు క్షేమంగా ఉన్నాను, ఒకప్పుడు ఎంతో సుఖంగా ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను, బాధల చేత నలిగిపోతూ ఉన్నాను. ఇంకెంతకాలం చూస్తావు ప్రభువా, నన్ను రక్షించాయా, సింహాల నోలలో పడిపోయినట్లుగా ఉంది నా పరిస్థితి, నీవు నన్ను విడిపించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కేవలం మనం కూడా ఇలాంటి ప్రార్థననే చేస్తూ ఉంటున్నామేమో. ప్రార్థన చేస్తున్నా కానీ నిరీక్షణ లేకుండా దేవుడు విడిచిపెట్టాడేమో అని అనుకుంటున్నావేమో. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నేను మీకు తెలియచేసే విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా ఆయన సమయానుకూలంగా ఆయన మన యొక్క జీవితాల్లో కార్యాలను ప్రారంభించే దేవుడై ఉంటున్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్. హీ విల్ నెవర్ బి ద లేట్. ఆయన ముందుకు రాడు, సమయం తర్వాత రాడు, కానీ ఆయన సరి అయిన సమయానికి మన యొక్క జీవితాల్లో కార్యాలను జరిగించే దేవుడై ఉంటున్నాడు. దావీదు ఇన్ని బాధలలో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఇంత పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన ఏమంటాడో తెలుసా? కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను అంటాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చాలు, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఇప్పుడు ఎంత బాధ సంభవించినా, ఇప్పుడు ఎంత శ్రమ సంభవించినా, నేను ఒకేసారిగా వీటిలన్నిటినీ దాటిపోవాలి అని అనుకుంటున్నా, కానీ నా కాలగతులన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయి. దుష్టుని చేతిలో లేవు సుమా, శత్రువుని చేతిలో లేవు, ఇతరుల చేతిలో మన కాలగతులు లేవు, కానీ దేవుని చేతిలో మన యొక్క
కాలగతులు ఉన్నాయి అని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. పరిస్థితి ఏదైనా, కష్టం ఏదైనా, బాధ ఏదైనా, ఇబ్బంది ఏదైనా, మన కాలగతులన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నా. అనేక సార్లు దేవుని చేతిలో మన కాలగతులు ఉన్నాయి అనే మాటను మర్చిపోయి ఒకసారిగా ఏదో చేయాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఏదో చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఆది తల్లి అయిన శారా కూడా దేవుని యొక్క మాటను అశ్రద్ధ పెట్టి దేవుని ఆలోచనను లక్ష్యం చేయక తన యొక్క పరిస్థితిని చూచుకుని దేవుని కాలం దాకా వేచి ఉండకుండా అబ్రహాముకు హాగరును భార్యగా ఇచ్చినందువలన దేవుని చిత్తంలో లేని ఇస్మాయిలు వారి యొక్క జీవితంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. శత్రువు ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అబ్రహాం అయితే 25 సంవత్సరాలు దేవుని మాట కోసం, దేవుని కృప కోసం నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఒకేసారి దాటిపోవాలి అని అనుకోవటం కాదు, కానీ దేవుని కృప కోసం నిరీక్షణ కలిగి ఉండాలి అని ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. యాకోబు దేవునికి ఎంతో ఇష్టమైన వాడు. యాకోబు రాహేలును సంపాదించుకోవడానికి 14 సంవత్సరాలు తన యొక్క జీవితంలో వేచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోసేపు 3 సంవత్సరాలు ఇష్టం లేకపోయినా తను చేయని పని కోసం జైలులో ఉండి దేవుని కృప కోసం నిరీక్షించినట్లుగా మనం చూస్తున్నాం. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుని సన్నిధిలో ఉండి నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. టెస్టింగ్ పీరియడ్ అనేది మానవ జీవితంలో ఉంటుంది. దేవుడు కొన్ని విషయాలు మనకి నేర్పించడానికి, కొన్ని పరిస్థితుల గుండా మనల్ని తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవునికి మనల్ని మనం అర్పించుకోవటం వల్ల దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుంటే మన యొక్క జీవితాలు శుద్ధ సువర్ణంగా మార్చబడతాయి. వాక్యంలో చూస్తున్నాం కదా, ఎలాగైతే బంగారము, సువర్ణము అగ్ని చేత పరీక్షించబడినప్పుడు శుద్ధ సువర్ణంగా మారుతుందో, మన జీవితాల్లో కూడా ఇలాంటి కష్టాల గుండా, ఇలాంటి నష్టాల గుండా, ఇబ్బందులు కూడా వెళ్ళినప్పుడు ఎందుకు కలిగింది అనే దానికంటే, ప్రభువా ఈ పరిస్థితుల గుండా నీవు నాతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నావు, నా జీవితంలో ఏం సరి చేసుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావు, నన్ను ఏ పరిస్థితుల గుండా నువ్వు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నావు అని దేవునికి అప్పగించుకుని మన యొక్క జీవితాల్లో ఆయన కృపను కోరుకున్నట్లయితే దేవుడు మన యొక్క జీవితాల్లో కార్యాలు చేయటానికి సమర్థుడిగా ఉంటూ ఉన్నాడు. యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు. చేప యోనాను మింగటం అనేది పెద్ద విషయమేం కాదు, పెద్ద అద్భుతం కాదు, కానీ 3 దినాలు కూడా చేప యొక్క కడుపులో యోనా బ్రతికుండటం అనేది అది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఆయనకు దూరంగా ఉండిపోవటం కాదు, కానీ లేకపోతే మనం చనిపోతామేమో, ఇంకా ఎలాగుంటుందో ఈ పరిస్థితులు అనుకోవటం కాదు, కానీ యోనాని ఆ యొక్క పరిస్థితుల గుండా కాపాడిన దేవుడు, ప్రొటెక్ట్ చేసిన దేవుడు, మన కష్టాలలో, మన శ్రమ దినాన మనకి ఆయన తోడుగా ఉండి ఆయన కృప చూపి మనల్ని నడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనకున్న నిరీక్షణ ఏంటంటే, పరిస్థితి ఏదైనా దేవుని మాట కలకాలం కూడా నిలిచి ఉండేది. ఆయన కృప నిత్యము మన ఎడల నిలిచి ఉండేదిగా నేను ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినాన కూడా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి గాఢాంధకార పరిస్థితుల్లో ఉన్నా, ఏ దారిలో వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నా, దారులన్నీ మూసుకుపోయాయి అని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టరు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఆయన పైన నీవు ఆనుకున్నట్లయితే నీవు నడవవలసిన మార్గాన్ని ఆయన నడిపించే దేవుడై ఉంటున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, 43వ అధ్యాయము 3వ వచనంలో భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. ఇక్కడ 43వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే
అక్కడ ఒక ప్రత్యేకమైన మాటను మనం గమనించగలము. ఇక్కడ ఏం రాయబడిందంటే 43వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అనే మాటను మనం చూస్తున్నాం. నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, జలములు నీ దగ్గరకు రావు అని చెప్పట్లేదు, లేకపోతే నదులు నీ దగ్గరగా రావు అని చెప్పట్లేదు, కానీ అగ్ని నీకు రాదు అని చెప్పట్లేదు. కానీ అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నీవు వాటి వెంబడి పోయినప్పుడు అవి నిన్ను ఏ హాని కూడా చేయవు, నదులు నిన్ను ముంచివేయవు, అగ్ని నిన్ను కాల్చజాలదు అనే మాటను మనం చూస్తున్నాం. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అది ఏదైనా కానీ ఆ పరిస్థితులలో దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఎంతైనా సమర్థుడు అనే విషయాన్ని నీకు తెలియచేస్తున్నాను. సారేపతు విధవరాలని గురించి మనం చదువుతూ ఉంటాం కదా. సారేపతు విధవరాలకి అక్కడ శ్రమ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కరువును తీసివేయలేదు, కానీ ఆ కరువులో ఆమె బ్రతకడానికి దేవుడు తోడుగా ఉండి ఆమెను దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో కూడా నీ పరిస్థితి ఏదైనా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ యొక్క ప్రత్యేకమైన వర్తమానాన్ని నువ్వు చూస్తూ ఉన్నా కానీ, ప్రభు నీతో మాట్లాడుతున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరుడి, దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు సింహాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సింహాల బోనులోనే దావీదు ఉన్నాడు, కానీ ఆ సింహాలు దావీదుని కూడా ఏమీ చేయలేదు. అగ్నిలో పడవేసినప్పుడు దానియేలు అగ్నిలో ఉన్నాడు, కానీ అగ్ని దానియేలును కాల్చలేదు అనే మాటను మనం చూస్తున్నాం. దేవుడు అగ్నిని చల్లార్చలేదు కానీ, లేకపోతే అగ్నిని ఆర్పేయలేదు కానీ అక్కడ పరిస్థితుల్లో, ఆ పరిస్థితులలోనే దేవుడు వారికి తోడై ఉండి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, నేను మీకు తెలియచేస్తున్నాను, ప్రభు ఎంతమైనాను నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ప్రభు నమ్మదగిన దేవుడు, పరిస్థితులను ఆధారం చేసుకుని ఆయన నడిచే దేవుడు కాదు. కీర్తన గ్రంథం 102వ అధ్యాయంలో భక్తుడైన దావీదు ఈ విషయాలనే మరి రాస్తూ ఉంటాడు. ఆయన ఏం రాస్తాడో తెలుసా? 2వ వచనంలో నుంచి మనం చూస్తే త్వరగా కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. 3వ వచనంలో ఆయన రాస్తాడు కదా, పొగ ఎగిరిపోయినట్లుగా నా దినాలు తరిగిపోచున్నాయి, నా ఎముకలు కాలిపోయి ఉన్నాయి, భోజనం చేయలేకపోతూ ఉన్నాను, మూలుగుతూ ఉన్నాను. నేను రాత్రంతా కూడా 7వ వచనంలో అక్కడ చూస్తాం, రాత్రంతా కూడా మెలుగుగా ఉన్నాను, ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకు వలె ఉన్నాను అనే మాటలు మనం చూస్తున్నాం. ఎంతో శ్రమలో ఉన్నాడు, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎంతో కఠినమైన పరిస్థితులు గుండా ఉన్నాడు. రాజే తరంబడుతూ ఉన్నాడు, ఒంటరిగా ఉన్న పరిస్థితి, అందరూ కూడా చేయి విడిచిపెట్టారు అనుకున్న పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభువా, ఇబ్బందులు, బాధలు నా యొక్క ఎముకలను కాల్చివేసినట్లుగా ఉన్నాయ్యా, నేను రాజుగానే ఉన్నాను కానీ సుఖం లేనట్టుగా ఉంది నా యొక్క జీవితంలో, నా యొక్క దినాలు పొగలాగా ఎగిరిపోతూ ఉన్నాయి, తరిగిపోతూ ఉన్నాయి, ఎందుకు ఉపయోగం లేకుండా ఉన్నాను, ఒంటరిగా అయిపోయాను, నిద్ర పట్టట్లేదు రాత్రి వేళ అనే మాటలు మనం చూస్తున్నాం. కానీ దేవుని కృపను ఎరిగిన ఈ దావీదు, దేవుని హృదయానుసారుడే అని పేరు తెచ్చుకున్న ఈ దావీదు 12వ వచనంలో ఒక గొప్ప మాటను పలుకుతూ ఉన్నాడు. నీవు నిత్యము కూడా సింహాసనాసీనుడవు అనే మాటను మనం చూస్తున్నాం. హల్లెలూయా! దేవుడు సింహాసనాసీనుడు. మన పరిస్థితులు ఏదైనా కానీ హీ ఈజ్ ఆన్ ద థ్రోన్, హీ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్న విషయంలో మన జీవితాలకు సంబంధించి దేవుడు మార్చగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన సింహాసనాసీనుడు, నిత్యము సింహాసనాసీనుడు, నిత్యము సింహాసనాసీనుడు. మన పరిస్థితులను మార్చడానికి ఆయన సింహాసనము మీద ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. పరిస్థితులను చూసి కృంగిపోనవసరం లేదు కానీ, పరిస్థితులను చూసి దిగులు పడనవసరం లేదు కానీ, ఆయన కృప కోసం మనం ఎదురు చూడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఇంకను మన యొక్క శ్రమలలో, మన యొక్క కష్టాలలో,
మన యొక్క బాధలలో ఆయన చేయి చాపకుండా ఉండడానికి ఆయన చేయి కుర్చకాలేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన భక్తుల జీవితాలలో, ఆయన పిల్లల జీవితాల్లో ఆయన నిరంతరము కూడా ప్రేమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మితిలేని ప్రేమతో ఆయనను మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నారు. ఒకప్పుడు శ్రమలో ఉన్నప్పుడు, ఒకప్పుడు దేవుని దూరంగా ఉన్నప్పుడు, జీవితాలు పాడు చేసుకుని అనేకమైన చెడు అలవాట్ల ద్వారా దుష్టునితో సహవాసం చేస్తున్నప్పుడు, ఏ మంచి కూడా కొంచెం కూడా లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఇంకను పాపులుగా ఉండగా ఆయన మన కోసం మరణించాను, మనల్ని ప్రేమించాను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సోదరి, మనం దేవుని పిల్లలమైన తర్వాత ఆయన మనల్ని ప్రేమించడా? ఆయన దూరంగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించిన దేవుడు ఇప్పుడు నిన్ను విడిపించడానికి ఆయన శక్తి సన్నగిల్లింది అని అనుకుంటున్నావా? ఆయన ఎంతైనాను నమ్మదగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ దావీదు మహారాజు అంటాడు కదా, ఆయన నా పరిస్థితి ఏదైనా కానీ ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనం కిందకి చదువుకుంటా వెళ్తే 13వ వచనంలో ఒక గొప్ప మాట అంటాడు, చదువుదాం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. చాలు. ఇక్కడ మనం చూస్తాం కదా, నీవు లేచి సియోనును కరుణించెదవు. హల్లెలూయా. ఆయన సియోనును కరుణించే దేవుడు. సియోను అంటే దేవునికి ఇష్టమైన ప్రదేశము, దేవుని ప్రజలుండే చోటు, పరిశుద్ధులుండే చోటు. ఆ సియోను అనే మాట దగ్గర మన పేరు పెట్టుకున్నట్లయితే అక్కడ నేను చదువుతాను కదా, దేవుడు నిన్ను కరుణించే కాలం వచ్చింది, దేవుడు నిన్ను దయచూపే కాలం వచ్చింది, నిర్ణయ కాలము వచ్చింది అనే మాటను మనం చూస్తున్నాం. సియోనును కరుణించెదవు, డేవిడ్ని కరుణించెదవు, మన దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని దేవుని కరుణించెదడు, ఇండియాని దేవుడు కరుణించే దేవుడు. దాని మీద దయ చూపడానికి కాలము వచ్చెను, నిర్ణయ కాలము వచ్చెను అనే మాటను మనం చూస్తున్నాం. నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, ప్రతిదానికి కూడా సమయం కలదు, ప్రతిదానికి కూడా సమయం కలదు. దేవుడు కార్యాలు చేయటానికి, దేవుడు దయను చూపించడానికి, దేవుడు కరుణించడానికి నిర్ణయ కాలము వచ్చెను అనే మాటను మీకు తెలియచేస్తున్నాను. నా జీవితంలో, అది నీ జీవితంలో, మన దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి ఆయన కరుణ చూపించే కాలము వచ్చి ఉన్నది అనే మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఆయన కరుణించే దేవుడై ఉంటున్నాడు, దేవుడు కృప చూపించే దేవుడై ఉంటున్నాడు. బెత్లెహేములో నుంచి ఒక కుటుంబము దూరంగా వెళ్ళిపోయింది. అక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అక్కడ కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ బెత్లెహేములో దేవుడు తన ప్రజలను దర్శించెను అనే మాటను రూతు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నయోమి కుటుంబం వెళ్ళిపోయింది, బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయింది. బెత్లెహేములో ఎంతోమంది ఉన్నారు, వారందరికీ లేని కష్టం తనకే వచ్చింది అనుకున్నట్లుగా ఆ బెత్లెహేములో, రొట్టెల గృహంలో దేవుని ప్రజలుండే చోటును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినట్లుగా బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయింది. అక్కడ అన్నీ కూడా నాశనం అయిపోయింది. తన యొక్క జీవితంలో కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. మధురముగా ఉండే జీవితం మారాగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 10 సంవత్సరాలు అక్కడ కరువు వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో తన ప్రజలైన వారిని దేవుడు దర్శించను అనే మాటను తెలుసుకుని తిరిగి బెత్లెహేముకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆయన కరుణించే దేవుడు. తన నిర్ణయ కాల ప్రకారం, తన యొక్క కాల ప్రకారం, తన యొక్క ఆలోచన ప్రకారం, తన యొక్క చిత్త ప్రకారం కార్యాలను జరిగించే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆలోచన ప్రకారం, నా ఆలోచన ప్రకారం మన జీవితాలలో ఆయన కార్యాలు చేసే దేవుడు కాదు, కానీ దేవునికి ఒక ఆలోచన ఉన్నది. నీ ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఉన్నతమైనది, ఆయన మార్గాలు ఉన్నతమైనవి అని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క జీవితాలలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు,
మనం భయపడిన అవసరం లేదు, కానీ దేవుని యొక్క కృప కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆయన నిర్ణయ కాలం అనేది ఒకటి ఉన్నది. ఆ నిర్ణయ కాలంలో ఏం జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క నిర్ణయ కాలంలో ఆయన మన యొక్క జీవితాలలో ప్రత్యక్షతను చూపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మరి దయ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు ఆయన నిర్ణయ కాలంలో అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. కార్యాలను జరిగించే దేవుడు, దర్శించే దేవుడు అయింటూ ఉన్నాడు. నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరుడు, అందుకనే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన నిర్ణయ కాలం కోసం, ఆయన కృప కోసం నిరీక్షణతో మనం కనిపెట్టుకున్నట్లయితే, ఎలాగైతే మన బలహీనతలో దేవుడు తన యొక్క బలాన్ని ప్రత్యక్షపరుస్తాడో, అదేవిధంగా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఆయన నిర్ణయ కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటుండగా దేవుడు నూతన బలాన్ని మన యొక్క జీవితాల్లో కలుగు చేసే దేవుడై ఉంటున్నాడు. నూతన బలాన్ని ఇచ్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల జీవితాల్లో కూడా ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. వారికి కష్టం వచ్చింది, వారికి నష్టం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి. దేవుడే వారి యొక్క జీవితాలలో ఇదిగో మిమ్మల్ని శ్రమల్లో నుంచి, మిమ్మల్ని కష్టాల్లో నుంచి, ఆ యొక్క బందీ గృహంలో నుంచి, ఐగుప్తులో నుంచి వాగ్దానం చేయబడిన పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని దేవుడు వాగ్దానం చేసి అత్యద్భుతంగా తన యొక్క ప్రజలను బంధకాల్లో నుంచి విడిపించి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి అరణ్య మార్గమందు తోడుగా ఉండి ఇబ్బందులలో ఆయన మరి ఆకలి తీర్చి దప్పిక తీర్చి ఏ ఇబ్బంది లేకుండా కూడా వారిని నడిపించుకుంటూ వెళ్తున్న సమయంలో చిట్ట చివరిగా వారి యొక్క జీవితాలలో యోర్దాను అనేది అడ్డుగా వచ్చింది. నది అడ్డుగా వచ్చింది. నదుల గుండా నువ్వు వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచజాలవు అని దేవుడు వాగ్దానం ఉంది. వీరి యొక్క జీవితాల్లో నది అడ్డుగా వచ్చింది. వారు ఆ యొక్క యోర్దాను దాటిన తర్వాతే దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రవేశించగలరు. ఎంతో కష్టం, ఎంతో ఇబ్బంది వారి యొక్క జీవితాల్లో పొంగి పారుతున్న ఆ యొక్క నదిని దాటి వెళ్ళటానికి వారి యొక్క బలం చాలదు, వారి యొక్క శక్తి చాలదు. కానీ వారు దేవుని పైన ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడ వారికి అడ్డుగా యొక్క నది వచ్చింది. నది వచ్చినప్పుడు వారు దేవునిని ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుని చెప్పాడు ఈ యొక్క నిబంధన మందసాన్ని మరి దైవజనులు లేవీయులు మోసుకుంటూ వెళ్తూ ఆ యొక్క నదిని తాకగానే ఆ యొక్క నది పాయలైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి యొక్క జీవితాలలో నిబంధన మందసాన్ని కలిగి ఉన్నారు. ఆ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వారికి వాగ్దానం చేయబడిన ఆ యొక్క దేశంలోనికి మరి ప్రవేశించడానికి ముందు అడ్డుగా వచ్చిన పరిస్థితులను వారు ఎలా జయించారు అని అంటే, ఆ యొక్క 13వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే అక్కడ చాలా అనేక విషయాలు మనకు తెలియబడతాయి. మొట్టమొదటిగా ఏంటంటే, వారు నిబంధన మందసాన్ని వారికి ముందుగా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. నిబంధన మందసం మొదటిగా వారికి ముందుగా నడిచింది. యాజకులు నడిచిన మార్గంలో వీరు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ తమను తాము పరిశుద్ధపరచుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. 3 విషయాలని మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది, నిబంధన మందసం వారికి ముందుగా నడిచింది. ఎప్పుడైతే నిబంధన మందసాన్ని మోసుకు వెళ్తున్న ఈ యొక్క యాజకులు యోర్దాను యొక్క నీటిని తాకారు, అది ఏకరాశిగా అయిపోయినట్లుగా, దారి కలిగినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా ఈ మందస అనుభవం కావాలి. మందసం అనేది ప్రార్థన, స్తుతి ధూపం, ప్రార్థనా ధూపం, దేవుని సన్నిధి అనేది మన యొక్క జీవితాల్లో ఉండాలి.
మనం కష్టం గుండా, ఇబ్బందులు గుండా దేవుడు మనకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకుండా పోతూ ఉన్నప్పుడు, ఆలస్యమైపోతూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమి అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడో తెలిసి కూడా దానిని మనం పొందుకోలేకుండా ఉంటున్నాము అనంటే, మనకి అడ్డుగా అనేకమైన పరిస్థితులు ఉన్నాయి అనంటే, మనం దేవుని యొక్క మందసాన్ని మనకు ముందుగా పెట్టుకోవాలి. ప్రార్థనతో మనం దాన్ని జయించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థించాలి. ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన అనుభవం ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో, మోకాళ్ళ అనుభవం ఉంటుందో, వారి యొక్క జీవితాలలో దేవుడు యొక్క చిత్తాన్ని మరియు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు అనుభవించేవారుగా, స్వతంత్రించుకునేవారిగా ఉంటారు. మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు మరి అనేకమైన వాగ్దానాలు చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉంటున్నాడు. కానీ ఆ వాగ్దానం మన యొక్క జీవితాల్లో నెరవేర్చబడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయనతో ఎంత సమయాన్ని గడపాలో, లేకపోతే ఆయన సన్నిధి మన మధ్య ఎంతగా ఉండాలో అంత మనం లేకపోవటం వలనే ఆయన యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో దూరమైపోతూ ఉన్నాయి, ఆలస్యమైపోతూ ఉన్నాయి. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ ప్రాముఖ్యమైన సమయంలో నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, ఈ యొక్క ఇశ్రాయేలీయుల జీవితాల్లో కూడా వాగ్దానం చేయబడిన ఆ యొక్క దేశంలోనికి పోవటానికి ముందు వారికి వచ్చిన అడ్డును ప్రార్థన ద్వారా, నిబంధన మందసం మరి ముందుగా నడుచుట ద్వారా వారు జయించినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా దేవునికి సమీపంగా ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకునే వారిగా, దేవుడు మన యొక్క హృదయాన్ని తెలుసుకునేటానికి ఒక మార్గమై ఉంటుంది. కాబట్టి ఎవరి జీవితాల్లో ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో వారు కార్యాలను, దేవుని యొక్క చిత్తాన్ని, లేకపోతే దేవుని యొక్క మరి ఆలోచన వారి యొక్క జీవితాల్లో అతి త్వరగా జరగటానికి మరి ఎంతో అనుకూలమైన పరిస్థితులు కలిగి ఉంటారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ వారి యొక్క జీవితాల్లో మరి నిబంధన మందసం ముందు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా యాజకులు నడిచిన మార్గంలో వారు నడిచారు. వారి సొంత ఆలోచన ప్రకారం మాకన్నీ తెలుసులే, దేవుడు మాతో మాట్లాడతాడులే, వాళ్ళు వెళ్ళినట్లు కాకుండా నేను వేరే మార్గంలో వెళ్తాను అని అనుకోలేదు. కానీ యాజకులు నడిచిన మార్గంలో, వారు వేసిన బాటలో, వారు చెప్పిన మార్గంలో నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే పౌలు భక్తుడు అంటారు కదా, నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం, క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనే మాటను మనం చూస్తున్నాం. నేను చెప్పిన స్వార్థగాక ఇతర స్వార్థ అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుని పోలి నడుచుకోవాలి. మనకిష్టం వచ్చిన మార్గం కాదు, కానీ మరి పెద్దలు వేసిన పునాది, అపోస్తులు వేసిన పునాది, ఆ పునాదులలో మరి ఆ యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు మన యొక్క జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు మన జీవితాల పట్ల చేసిన ఆ యొక్క ప్రామిస్ని మనం స్వతంత్రించుకునే వారిగా ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధపరుచుకోవాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు యోర్దాను దాటి మరి వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశించడానికి ముందుగా తమను తాము శుద్ధి చేసుకున్నారు, పరిశుద్ధపరుచుకున్నారు. మన జీవితంలో కూడా కార్యాలు, దేవుడు చేసిన వాగ్దానాలు ఆలస్యమవుతున్నాయి అని అంటే మన యొక్క ఆలోచనలు దేవునికి అనుగుణంగా లేవేమో అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా, మన యొక్క మనస్సును నూతన పరుచుకోవాలి అనే మాటను మనం చూస్తున్నాం. ఒకసారి మారు మనసు పొందేము అనే కాదు, కానీ ఈ క్రైస్తవ జీవితం ప్రతి దినము కూడా మారు మనసు పొందుతూ ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు నీవు వెళ్ళాల్సిన మార్గం ఇది కాదు అనుకున్నప్పుడు మన మనసును మార్చుకోవాలి, మన డైరెక్షన్ మార్చుకోవాలి, దేవునికి దగ్గరగా రావాలి అనే మాటను మనం చూస్తున్నాం. లోకులు వాల్ ప్యాట్రన్ మనం ఫాలో కాకూడదు, కానీ మరి ఇతరులు నడిచిన మార్గం కాదు, కానీ దైవజనులు నడిచిన మార్గం అది మనకి ఇబ్బంది కలుగు చేసేదిగా, వారి యొక్క మాటలు మనల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ఎందుకంటే వారు ఖండించినప్పుడు, వారు ఇది కాదు అని చెప్పినప్పుడు మన యొక్క మనసు దాన్ని అంగీకరించదు, వాక్యాన్ని ఖండించేదిగా ఉంటుంది. ఆ కన్న వాక్యాలు మనం విన్నప్పుడు మనం దాన్ని ఇష్టపడం, శుతిమెత్తగా చెప్పాలనుకుంటాం, ఆశీర్వాదాలు చెప్పాలనుకుంటా ఉంటారు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీవు నీ యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలంటే, దేవుడి నీ యొక్క జీవితంలో తలపెట్టిన కార్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖండనకి నీ యొక్క జీవితంలో ఆ యొక్క చోటునివ్వాలి.
మరి దైవజనులు మరి చెప్పిన మాటలను వినాలి, మన యొక్క మార్గాలను సరిచేసుకోవాలి, ప్రార్థన ధూపాన్ని వేయాలి, స్తుతి ధూపాన్ని వేయాలి, నిబంధన మందసం మన జీవితంలో ప్రతి విషయంలో ముందుగా ఉండేదిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధపరుచుకోవాలి, మారు మనసు పొందాలి. ప్రతి దినము కూడా ఈ స్వంత ఆలోచన వలన, స్వంత నీతి వలన, నాకు తెలిసిలే వాళ్ళు చెప్పేది తప్పులే అనేది కాదు కానీ ప్రతి దినము కూడా ప్రభువా నీ నీతి నాకు కావాలి, నన్ను నేను శుద్ధి చేసుకుంటాను ప్రభువా, నీ రక్తం చేత నన్ను కడుగు ప్రభువా, నీ ఆలోచన నాకు దయచేయి ప్రభువా, నీ దేవుని యొక్క మార్గాల అనుగుణంగా మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో కార్యాలు చేసే దేవుడై ఉంటున్నాడు. వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపజేసే దేవుడై ఉంటున్నాడు. మన జీవితాల్లో చేసిన వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోవడానికి మన చేతిలోనే దేవుడు కీ పెట్టాడు. అదేంటో తెలుసా? మన జీవితంలో ప్రార్థన అనుభవం ఉండాలి, మోకాళ్ళ అనుభవం ఉండాలి. పెద్ద పెద్ద దైవజనులు మరి భక్సింగయ్య గారి గురించి అనేక మంది చెప్తూ ఉంటారు. ఆయన మోకాళ్ళు కాయలు కాసిపోయినాయి అంట. దాని యొక్క ఫలితం మరి ఎంతో గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది, ఎంతో ఫలభరితమైన పరిచర్య జరుగుతూ ఉంది. ఎంతకాలం అవుతుంది నా సహోదరుడా, నా సహోదరి, దేవుని సన్నిధిలో నీవు మోకాళ్ళుని, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, దేవుని సన్నిధిలో అంగలార్చి, నీ హృదయాన్ని హన్నావలే మరి దేవుని సన్నిధిలో కృమ్మరించి ఎంతకాలం అవుతుంది? ప్రార్థన అనుభవం నీకు దూరం అయిపోయిందేమో, దేవుని వాగ్దానం నీకు దూరం అయిపోతూ ఉంది. దాన్ని గమనించినట్లయితే ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ యొక్క జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ప్రార్థించాలి, దేవుని సన్నిధికి ఉండాలి, దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలి. దేవుడు మనల్ని కరెక్ట్ చేసినప్పుడు దైవజనులు మరి చెప్పిన మార్గానికి అనుకూలంగా మనం నడవాలి. మనం సొంత మార్గాన్ని వేసుకోవటం కాదు కానీ, సొంత భాష్యాన్ని చెప్పుకోవటం కాదు కానీ, దైవజనులు భక్తులు దేవుడు వాడుకుంటున్న వాళ్ళు మరి వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన యొక్క జీవితాన్ని సరి చేసుకుని దేవుని యొక్క కరెక్షన్కి మనల్ని అప్పగించుకున్నట్లయితే, మన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరుచుకున్నట్లయితే, ఆయన రక్తం చేత ప్రతి దినము కూడా కప్పబడి కడగబడినప్పుడు దేవుడు అనుగ్రహించిన యొక్క వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో పొందుకునే వారిగా ఉంటాం. హల్లెలూయా. దేవుడు నిత్యము కూడా సింహాసనాసీనుడై ఉన్నాడు. మన జీవితంలో కూడా ఆయన సింహాసనాసీనుడై ఉంటే ఆయన కార్యాలు జరిగించే దేవుడై ఉంటున్నాడు. సియోనుకి ఆయన, అక్కడ మనం చదువుతాం కదా, సియోనుని కరుణించెదవు, దానిని దయ చూపించే కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది అనే మాటను మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుడు ఆ యొక్క సింహాసనాసీనుడై ఉంటే ఆయన మన జీవితాల్లో కూడా దయ చూపించే దేవుడు, కరుణ చూపించే దేవుడు. పరిస్థితులను బట్టి, పరిస్థితులను ఆధారం చేసుకుని ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కానీ ఆయన లేవనెత్తే దేవుడై ఉంటున్నారు. కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తే దేవుడై ఉంటున్నాడు. పెంట కుప్పల పైన పడిన దీనులను ఆయన లేవనెత్తే దేవుడై ఉంటున్నాడు. విరిగి నలిగిన మనసు కలిగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడై ఉంటున్నాడు, బలపరిచే దేవుడై ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధికి నీవు దగ్గరగా వచ్చినట్లయితే, ఆయనకు నీవు అప్పగించినట్లయితే, ఆయన మార్గంలో నీవు నడిచినట్లయితే, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్నట్లయితే, పరిశుద్ధపరుచుకోవటం అంటే ఏంటో తెలుసా? ఇంట్రోస్పెక్ట్ చేసుకోవటం. ప్రభువా నా జీవితంలో నీకు అసహ్యమైనది, నీకు ఇష్టం లేనిది ఏదో నాకు తెలియచేయి ప్రభువా, నేను సరి చేసుకుంటాను ప్రభువా అని దేవుని సన్నిధికి దేవునికి మనల్ని అప్పగించుకోవాలి. అది స్వనీతి ఎప్పుడు కూడా దేవునికి అప్పగించుకోవడానికి ఇష్టపడదు. నాకు తెలుసు కదా, ఇది కరెక్టే కదా అనే మనసును మరి దుష్టుడు కలుగు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని మాటను మనం ఆయన యొక్క జీవితానికి మన జీవితాలని ఆయన చేతుల్లో పెట్టినట్టయితే దేవుడు మనల్ని కరెక్ట్ చేసే దేవుడు అయి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెడతాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ప్రయాణం చేశారు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? వాగ్దాన దేశాన్ని ప్రవేశించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడాలి, దానిలో జీవించాలి అని కష్టం వచ్చినా నష్టం వచ్చినా వారు మరి నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుని పైన ఆధారపడి దేవుని మాటకి మనం అప్పగించుకుని మనం ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మనల్ని కూడా మన వాగ్దాన దేశంలో
దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఆ ప్రామిసెస్, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన ముందుకు నడిపించే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిర్ణయ కాలములో ఆయన కార్యాలు జరిగించే దేవుడై ఉంటున్నాడు. పరిస్థితులను ఆధారం చేసుకుని కాదు, కానీ ఎందుకంటే భక్తుడైన దావీదు చెప్పాడు కదా, దేవా నా యొక్క జీవితం నీ చేతిలో ఉంది కదా, నా యొక్క కాలాలు నీ యొక్క చేతిలో ఉన్నాయి ప్రభువా అని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా దేవునికి అప్పగించుకున్న వారంగా ఉంటే మన యొక్క జీవితాలలో ఆయన లేట్ చేసే దేవుడు కాదు. ఎందుకు కార్యాలు లేట్ అయిపోతున్నాయో తెలుసా? మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా? కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయినా కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధికి రీచ్ కాకుండా ఉంటుంది. ఎందుకో తెలుసా? వారి యొక్క జీవితాల్లో పరిశుద్ధత లేకపోవటం, లేకపోతే దేవుని యొక్క భక్తులు దైవజనులు నడిపించిన మార్గంలో నడవకుండా సొంతగా నడవటం, సొంత ప్రయాస పడటం వలన ప్రార్థన చేసినా కానీ దేవుని యొక్క ఆ యొక్క జవాబును పొందుకోలేనివాడుగా ఉంటారు. అందుకని తెలుసా, మీ యొక్క పాపాలు మీకును నాకును అడ్డుగా వస్తూ ఉన్నాయి. అందుకని మన మనవులు దేవుని సన్నిధికి చేరట్లేదు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఎంతో కాలం నుంచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావేమో, దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయట్లేదేమో. ఆ దినాన ఈ యొక్క ఇశ్రాయేలీయులందరూ కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి వారు చేసిన ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే, వారికి ముందుగా మనసు నడిచింది, దేవుని సన్నిధి ఉంది, దేవుని సమాధానం ఉంది, దేవునికి స్తుతి ధూపం వేశారు. అంతేకాకుండా మరి దైవజనులు నడిచిన మార్గంలో నడిచారు, తమను తాము పరిశుద్ధపరుచుకుని నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితినే వాక్యంలో మనం చూడగలం. ప్రతి సమయానికి కూడా, ప్రతి పరిస్థితి కూడా ఒక సమయం ఉంది. మన యొక్క జీవితంలో దేవుడు దర్శించే కాలము ఒకటి ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను దర్శించాలి అని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను తాకాలి అని ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితిని మార్చాలి అని ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలోనికి వస్తే నీ యొక్క జీవితాన్ని దేవుడు మార్చేవాడిగా ఉంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం కదా, మొర్దెకై ఉన్నాడు. ఈ మొర్దెకై ఎస్తేరుకు పినతండ్రి. అయితే తనకు ఒక వార్త తెలిసింది. దుష్టుడైన హామాను యొక్క దురాలోచన వలన ఇశ్రాయేలీయులందరూ కూడా మట్టుబెట్టాలి, చంపాలి అని దురాలోచన కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆలోచన ఎప్పుడైతే మొర్దెకైకి తెలిసిందో, ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా నశింప చేయాలని హామాను మరి ఆలోచన పన్నుతున్నాడు అని తెలిసిందో, మరి ఎస్తేరు దగ్గరకు వచ్చినట్లు వార్తను తీసుకొచ్చి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో ఇవన్నీ కూడా క్లియర్గా రాసిన మనం చదువుగలం. ఎప్పుడైతే ఈ మొర్దెకై ఎస్తేరు దగ్గరకు వచ్చి చెప్పాడో, ఎస్తేరు, ఈరోజు నీవు కోటలో ఉన్నావు, ఈరోజు సింహాసనం మీద ఉన్నావు, రాణిగా ఉన్నావు, సర్వ సుఖాలు అనుభవిస్తూ ఉన్నావు, కానీ నీ ప్రజలు దూరంగా ఉన్నారు, శ్రమలో ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నీవు రాజు దగ్గరికి వెళ్ళి నీ ప్రజల పక్షాన నిలబడాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క మాటను చాలా ధైర్యంగా తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి రాజు నుండి పిలుపు రాకుండా రాణి కాదు కదా, ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఆయన మరి బంగారపు దండాన్ని చూపించకపోతే మరి వారిని చేస్తారు. ఆయనను ధైర్యం తెచ్చుకుంది. ఆ యొక్క పరిస్థితిని, ఇశ్రాయేలీలందరూ కూడా చనిపోయే పరిస్థితి, యూదులందరూ కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది అని తెలిసినప్పుడు దేవుని సన్నిధిలోనికి ఆమె వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ధైర్యం తెచ్చుకుంది. అయ్యో ఏంటి ఈ విషయం జరిగితే నా ప్రజలందరూ కూడా చనిపోతారేమో, నేను కూడా చనిపోతానేమో అని అధైర్యపడలేదు, కృంగిపోలేదు, కానీ ధైర్యము తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. భయం లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ తనతో పాటు అందరిని కూడా ప్రార్థనలోకి ఆమె నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించింది. అవి ఉన్న గడ్డు కాలంలో అక్కడున్న దుష్టుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా రాజు సన్నిధిలో నిలబడటానికి దేవుని యొక్క సహాయం కోరుతూ 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా, ఏమీ తినకుండా
మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆ కష్ట సమయంలో, ఇబ్బందులలో, ఇరుకులో ఇదిగో నీవు వెళ్ళి మరి రాజు సన్నిధిలో నిలబడితే మన ప్రజల పక్షాన రాజుతో నీవు మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క గ్యాప్లో తను నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క పొజిషన్ తను తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందును బట్టి ఇశ్రాయేలీలందరూ కూడా రక్షణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా మరి దుష్టుడు కలుగు చేసిన అనేక పరిస్థితులు గుండా, ఇప్పుడున్న పరమైన పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యపరమైన పరిస్థితులు కావచ్చు, ఎంత ఇరుకులో ఉన్నా, ఎంత ఇబ్బందులో ఉన్నా దేవుని వైపు చూడగలిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఆ దినాన 3 దినాలు అందరూ కూడా మరి యూదులందరూ కూడా ఇశ్రాయేలీలు మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారికి బలాన్ని అనుగ్రహించాడు, శక్తిని అనుగ్రహించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఎస్తేరు ధైర్యంగా వెళ్ళి రాజు సన్నిధిలో తన ప్రజల పక్షాన మరి ఆ యొక్క విషయాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కూడా నేను మీకు తెలియజేసే విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో లేట్ అవుతూ ఉన్నాయేమో, ఆలస్యం అవుతూ ఉన్నాయేమో, పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోతూ ఉన్నప్పుడు మనం కూడా ఆలోచించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు బుద్ధినిచ్చాడు. పరిస్థితులను చూసి, చెట్లను చూసి మనం కొన్ని నేర్చుకోవాలి, లేకపోతే పక్షులను చూసి కొన్ని నేర్చుకోవాలి, చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి అని మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా నువ్వు దేవునికి దగ్గరగా రావాలి. మన యొక్క జీవితాలలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి, ప్రార్థన యోధులుగా తయారవ్వాలి, స్తుతి ధూపాన్ని వేయాలి, ప్రార్థించేవారిగా, గంటలు తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండేవారిగా మన యొక్క జీవితాల్లో ఈ యొక్క నూతనమైన అనుభవాలు కలిగి ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. భక్తులు మరి నడిచిన మార్గంలో వారు మనకు తెలియజేసిన ఆ యొక్క దేవుని మాటలు, వాగ్దానాలను పట్టుకుని మన యొక్క జీవితంలో మనకు ముందుకు సాగితే కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కృంగిపోక వీళ్ళని బ్లేమ్ చేయటం కాకుండా దేవుని సన్నిధిలో దేవుని పక్షాన నిలబడినప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో మేలు చేసే దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మేలు చేసే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషుడు తన పోలిక చొప్పున దేవుడు మనల్ని సృజించాడు. తన పోలిక చొప్పున దేవుడు మనల్ని సృజించినప్పుడు ఏదో అలా చేసేసేయలేదు, కానీ ఈ తన పోలిక చొప్పున దేవుడు చేసిన ఈ మనుషుడు సుఖంగా ఉండటానికి, మరి ఇబ్బందులు లేకుండా ఉండటానికి 6 దినాలు ఆయన మరి 5 దినాలు తన కోసం మరి అంత సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. తన యొక్క జీవనానికి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకో తెలుసా? సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని దేవుడు తను సృజించిన మనిషి కోసం ఇవన్నీ కూడా కలుగు చేసిన దేవుడై ఉంటున్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ పరిస్థితులన్నింటినీ చూచి కృంగిపోయేవేమో, మరి నీ యొక్క హృదయం కలిచివేయబడుతుందేమో, ఇక్కడున్న పరిస్థితుల్లో నుంచి నేను బయటికి ఎలా వస్తాను, నాకు ఎవరూ లేరు బయటికి తీసుకురావడానికి, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి, దేవుడు నా చెయ్యి మరి విడిచిపెట్టాడు అని నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నిరీక్షణ లేకుండా ఉంటూ ఉన్నావేమో. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన నిత్యము కూడా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన పరిస్థితులను మార్చడానికి ఎంతైనా చాలిన దేవుడు మన యొక్క జీవితాలలో. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన మన పక్షాన ఉన్న దేవుడు. నా జీవితంలో కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మార్గాలని మనం అనుసరించాలి, ధైర్యం తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు. శ్రమ దినాన్ని నీవు కృంగిన వాడివైతే చేతగాని వాడివైపోతావు, నువ్వేమి చేయలేవు అని వాక్యం సెలవిస్తుంది. ఈ పరిస్థితులను చూసి మనం పదే పదే అయ్యో నేను శ్రమలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను అంటం కాదు, కానీ దేవుని యొక్క కృప కోసం, దేవుని యొక్క కరుణ కోసం, దేవుని యొక్క దయ కోసం ఆయన పైన వేచి ఉంటే ఆయన మనకి నూతన బలాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను కరుణించాలి అని ఇష్టపడుతున్నాడు. మనం చదువుకున్నాం కదా,
కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము ఇక్కడ 12వ వచనం 13వ వచనంలో మనం చూస్తే నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. హల్లెలూయా. నీ జీవితంలో పరిస్థితి ఏదైనా దేవుడు నిర్ణయించిన కాలం వచ్చింది. ఆయన నీ పరిస్థితిని మార్చాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కరుణామయుడు, ఆయన దయ చూపించే దేవుడు, కృప కలిగిన దేవుడు. నూతన ప్రతి దినము కూడా మన యొక్క జీవితాల్లో నూతనమైన వాత్సల్యాన్ని కలిగి ఉండే దేవుడు ఆయన. చూడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకుని ఉన్నాను అని చెప్పిన దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు కృంగిపోవద్దు, కానీ నీ పరిస్థితుల్లో దేవునికి ఇంకా దగ్గరగా రావాలి. ప్రార్థించే అనుభవాల్లోకి ఇంకా ముందుకు రావాలి, ఇంకా దేవుని దగ్గరగా రావాలి. దేవుడు నిన్ను కరుణిస్తాడు, కృప చూపిస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. ఇశ్రాయేలీలు మరి దేవుని చెప్పిన ప్రకారం వారి యొక్క జీవితాల్లో మందసాన్ని ముందుగా పెట్టుకుని దైవజనులు నడిచిన మార్గంలో నడుస్తూ తామును శుద్ధి చేసుకుంటూ ఉన్నందువలన వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. ఎస్తేరు కూడా తన యొక్క జీవితంలో 3 దినాలు ఉపవాసం ఉండి ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేసుకుని దేవుని యొక్క బలాన్ని, శక్తిని పొందుకున్నందువలన అక్కడున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు కూడా సింహాల బోనులో సింహాల చేత మరి చంపబడకుండా, అగ్ని చేత కాల్చబడకుండా ఉండటానికి తన యొక్క జీవితంలో ప్రార్థనే ప్రాముఖ్యమైనదిగా ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని యొక్క ప్రొటెక్షన్ కావాలి అనంటే, పరిస్థితుల్లో మనం ప్రొటెక్ట్ చేయబడాలి అనంటే, దేవుని యొక్క మరి మన యొక్క జీవితాల్లో దేవుడు మరి వాగ్దానం చేసిన వాగ్దానాలు పొందుకోవాలి అనంటే దేవుని సన్నిధిలోనికి రావాలి, ప్రార్థన చేయాలి, ఆయన పైన ఆధారపడాలి. ఈ యొక్క విషయాలన్నీ కూడా మన యొక్క జీవితాల్లో ఫాలో అయినప్పుడు, భక్తులు తెలియజేసిన మార్గాల కింద మనం పోయినప్పుడు దేవుడు మరి మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడై ఉంటూ ఉన్నాడు. నీ జీవితంలో ప్రియ సోదరుడా, సోదరి, నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నువ్వు నమ్మి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయటం మొదలు పెడితే నీ యొక్క జీవితంలో మార్పును చూడటానికి నీవు చూడగలవు. నీ జీవితంలో మార్పును చూడగలవు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. చనిపోయిన వారిని సహితం ఆయన మరి